హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు విషయం తెలుసా, మా అక్క చేసే బిర్యానీకి ఫ్యాన్స్ ఉన్నారండి పాపం. నిజంగా ఇంతకు ముందు అయితే అక్క ఫ్రెండ్, 7th క్లాస్ ఫ్రెండ్ అనమాట. తను ఇంతకు ముందు వాళ్ళ బాబుని తీసుకుని వచ్చేటప్పుడు అక్క అయితే దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసింది. సో మళ్ళీ అయితే ఆ రెసిపీ నేర్చుకోవడానికి ఆ అక్క అయితే చాలా దూరం నుంచి వచ్చిందనమాట. సో మా అక్క చేసే ఆ దమ్ బిర్యానీ రెసిపీ ఏంటి చూద్దాం. అండ్ తనకి ఇష్టమైన మ్యాంగోస్ కూడా అక్క తీసుకొచ్చారు. సో ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదామండి. లెట్స్ స్టార్ట్. అఫ్ కోర్స్ ఈ రెసిపీ నేను కూడా నేర్చుకున్నాను దగ్గరుండి. మరి ముందైతే చికెన్ ని బాగా క్లీన్ చేసుకుని అందులో అంటే బిర్యానీ పీస్ ఇలా కట్ చేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్. జీరా పౌడర్ అనేది ధనియాలు జీలకర్ర కలిపేసి కొంచెం ఫ్రై చేసి పౌడర్ చేసుకుంది. ఇలా అప్పటికప్పుడు చేసుకుని వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే ఒక లెమన్ మొత్తం వేసుకోవాలి, లెమన్ జ్యూస్. నెక్స్ట్ పెరుగు ఒక కప్ దాకా వేసుకోవాలండి. పెరుగు వేసుకోవడం వల్ల ఏంటంటే బిర్యానీ పీసులు అనేవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి, టేస్ట్ గా కూడా ఉంటాయి అన్నమాట, జ్యూసీగా ఉంటాయి. సో మొత్తం అన్ని వేసేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి ముక్కలకి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకుంటే ఉప్పు, కారం, మసాలాలన్నీ ఈ ముక్కలకి బాగా పడతాయి అన్నమాట. బిర్యానీ మనం ఏ బౌల్లో చేసుకుంటామో అదే బౌల్లో వీటిని కలిపేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం బిర్యానీ రైస్ ఉడికించుకోవడానికి ఆల్రెడీ బిర్యానీ రైస్ 1 కిలో తీసుకున్నాము. ఒక 1 అవర్ నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ నింపుగా వాటర్ తీసుకొని వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో సజ్జీరా అండ్ బిర్యానీ ఐటమ్స్ మొత్తం వేసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ పెరుగు కూడా వేసుకోవాలి. మొత్తం ఈ స్పైసెస్ అన్ని, ఫ్లేవర్స్ అన్ని ఆ రైస్ కి పట్టడం వల్ల బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఈ ప్రాసెస్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నమాట వేరే పక్క ప్రిపేర్ చేస్తున్నాము. ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ ఉంటుంది కదా, సో ఆయిల్ అనేది ఈ బిర్యానీ పీసుల్లో వేసుకోవాలి. వేసుకొని అలానే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం వేసుకోవాలి, మొత్తం వేసేయొద్దండి. వేసుకొని హ్యాండ్ తో బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. అలానే ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ మనం రైస్ అనేది వేసుకున్నాము. ఇప్పుడు చూడండి, లేయర్స్ గా వేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. 70% కుక్ అయిన రైస్ ఫస్ట్ లేయర్ గా వేసుకోవాలి. ఇలా రైస్ వేసిన తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి పైన. మొత్తం ఇక్కడ మనం 3 లేయర్స్ వేస్తాము. నెక్స్ట్ 80% కుక్ అయిన రైస్ ని సెకండ్ లేయర్ గా వేసుకోవాలి. ఇక్కడ కూడా మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. నెక్స్ట్ 90% కుక్ అయిన రైస్ ని 5 లేయర్ గా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్ గా మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. లాస్ట్ లో మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలానే పుదీనా, కొత్తిమీర. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ గాని నెయ్యి గాని వేసుకోవాలి. ఇక్కడ మేము ఆయిల్ వేస్తున్నాము. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టేటప్పుడు మాత్రం కింద మనకి దోశలు పోసే అది ఉంటుంది కదా, ప్యాన్, అది పెట్టేసుకొని దానిపైన పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని మూత పెట్టేసుకొని 20 మినిట్స్ దమ్ చేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి, పర్ఫెక్ట్ గా రైస్ ఎక్కడ కూడా విరగకుండా, ముద్దకుండా, విడివిడిగా ఎంత బాగా వచ్చిందో. సో చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్ లో బిర్యానీ అనేది. మక్క ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ గా వస్తుంది, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. సో తన ఫ్రెండ్ అయితే దగ్గరుండి బిర్యానీ రెసిపీ నేర్చుకుంది అనమాట వాళ్ళ పిల్లల కోసము. సో నేను కూడా చాలా బాగా నేర్చుకున్నాను అండ్ ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది కూడా. సో తప్పకుండా రెసిపీ మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ లో మీ దగ్గర వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.